హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుండి కొత్త రూల్స్. ఉద్యోగులందరూ తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం ఇది. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే వచ్చే జూలై 1, 2026 నుండి మన దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగుల వరకు మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయండి. ఈ యొక్క మార్పులనేవి మన దైనందిన జీవితంలో ఆర్థిక లావాదేవీల నుండి ప్రభుత్వ నిబంధనల వరకు అనేక విషయాలలో మార్పులను తీసుకొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని జాగ్రత్తగా గమనించడం ఎంతో అవసరము. ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారి ఆదాయపు పన్ను, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్లు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ సమాచారాన్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవడము మంచిది. మొట్టమొదటగా ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, గతంలో మన ఆధార్ వివరాల్లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే సుమారు రూ. 75 వరకు రుసుము చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక వెసులుబాటు కల్పించింది. కేవలం మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ లేదా చిరునామాను మీ యొక్క ఆధార్‌కు అనుసంధానం చేసుకోవడానికి లేదా అప్డేట్ చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం నేరుగా మీ యొక్క ఈమెయిల్‌కు అందుతుంది. మరియు డిజిటల్ భద్రత కూడా పెరుగుతుంది. బయోమెట్రిక్ వివరాల వంటి వాటికి రుసుము ఉన్నప్పటికీ కేవలం ఈమెయిల్ మార్పులకు ఈ రాయితీ అనేది వర్తిస్తుంది. రెండవది రైల్వే ప్రయాణాలకు సంబంధించి నిబంధనలు చాలా కఠినం కాబోతున్నాయి. భారతీయ రైల్వే శాఖ ఆదాయాన్ని కాపాడుకోవడానికి మరియు అనధికారిక ప్రయాణాలను అరికట్టడానికి టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినమైన నిఘా అయితే ఉంచబోతోంది. జూలై 1 నుంచి ఎవరైనా సరే టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే వారికి కనీసం రూ. 500 జరిమానా అనేది విధించడమే కాకుండా ప్రయాణ దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. కాబట్టి ప్రయాణికులు మరియు నిత్యం రైల్లో ప్రయాణించే ఉద్యోగులు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం లేదా ప్లాట్‌ఫార్మ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. ఇది సామాన్య గృహిణులకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఎల్‌పీజీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రతి నెల 1 తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అంటే అప్డేట్ చేస్తూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, హెచ్చుదల ఆధారంగా ఈసారి గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలాగా కొంతమేర తగ్గే వీలుంటుంది. అయితే దీనివల్ల ప్రతి నెల కుటుంబ బడ్జెట్‌ను నిర్వహించే వారికి ఇది కొండంత ఊరటనిస్తుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకునే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. పాస్‌పోర్ట్ జారీకి సంబంధించి చెల్లించాల్సిన ఫీజులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను మరింత ఆధునీకరించడానికి మరియు భద్రతా ఫీచర్‌లను పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ధరల పెంపు అనేది ఉండవచ్చు. కాబట్టి ఎవరైనా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తూ ఉంటే, జూలై 1 తేదీ కంటే ముందే దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాత ధరలకే పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా కొన్ని కీలక మార్పులైతే చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ వంటి ప్రముఖ సంస్థలు, బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రివార్డ్‌ల పాయింట్లను విధానంలో మార్పులైతే చేస్తూ ఉన్నాయి. ఇకపోతే యుటిలిటీ బిల్లులు లేదా కరెంట్ పేమెంట్స్ వంటి కొన్ని విభాగాల్లో రివార్డ్ పాయింట్స్‌ను తగ్గించే అవకాశం ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు కలిగిన వారికి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారబోతున్నాయి. గతంలో లాగా కాకుండా కనీస ఖర్చు ఆధారంగా మాత్రమే ఇకపై లాంజ్ సదుపాయాలు కల్పించేలాగా కొత్త నిబంధనలైతే రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంకులకు మరియు ఆర్థిక సంస్థలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు తమ కస్టమర్ల రుణాల విషయంలో లేదా ఇతర సర్వీసుల విషయంలో దాచిన హిడెన్ ఛార్జెస్ విధిస్తూ తప్పుదోవ పట్టించకూడదని ఆర్‌బీఐ అయితే స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ కస్టమర్లను మోసం చేసినట్లు లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే వాటిపై కఠినమైన భారీ జరిమానా మరియు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇది సామాన్య బ్యాంకు ఖాతాదారులకు పెద్ద రక్షణగా అయితే మారుతుంది.
చివరగా మరియు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఆదాయపు పన్ను రిటర్న్స్. సో, ఐటీఆర్ దాఖలు చేయడం జూలై 31 తేదీతో ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ముగుస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు. ఈ మేరకు మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు మరియు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి గూడా వర్తిస్తుంది. ఇకపోతే జూలై 1 నుంచి ప్రక్రియ వేగవంతం అవుతుందండి. చివరి నిమిషంలో వరకు గూడా వేచి ఉండకుండా ముందే ఐటీఆర్ దాఖలు చేయటం వల్ల సర్వర్ సమస్యలు రాకుండా ఉంటాయి. మరియు పెనాల్టీల భారం నుంచి గూడా తప్పించుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువు దాటితే రూ. 5,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పైన పేర్కొన్న గ్యాస్ ధరలు, రైల్వే నిబంధనలు, పాస్‌పోర్ట్స్ ఫీజులు మరియు బ్యాంకింగ్ మార్పులు అనేవి గూడా అందరితో పాటు ఉజ్వల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ కొత్త నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యము. సో, మొత్తానికి ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ అప్డేట్ చేసుకోవడం ఇప్పుడు ఉచితమండి. రైలు ప్రయాణంలో టికెట్ లేకపోతే కనీసం రూ. 500 జరిమానా అనేది విధిస్తారు. ఈ జూలై 1 నుంచి రేపటి నుండి అమలు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గటం వల్ల నెలవారీ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ మరియు ఎయిర్‌పోర్ట్ లాంజ్ సదుపాయాల్లో మార్పులు కూడా ఉంటాయి. బ్యాంకులు కస్టమర్లను మోసం చేస్తే ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది. జూలై 31 లోపు ఆదాయపు పన్ను ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాలండి. ఎవరైతే పెండింగ్‌లో ఉందో వారు. ఈ విధంగా జూలై 1 రేపటి నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పులు ప్రధానంగా సామాన్యుల ఆర్థిక భద్రతను మరియు క్రమశిక్షణను పెంచడానికి ఉద్దేశించినవి. ఆధార్ ఉచిత ఆధార్‌లో ఉచిత ఈమెయిల్ ఐడీ అప్డేటు, గ్యాస్ ధరల తగ్గింపు వంటి సానుకూల అంశాలే కాక, రైల్వే జరిమానాలు, పాస్‌పోర్ట్ ఆఫీస్ యొక్క ఫీజులు మరియు ఐటీఆర్ గడువు వంటివి మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశాలు. బ్యాంకింగ్ నిబంధనల్లో పారదర్శకత పెరగడం వల్ల కస్టమర్లకనేది మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ మార్పు పట్ల ముందే అవగాహన పెంచుకోవడం ద్వారా మనము అనవసరపు జరిమానాల నుంచి తప్పించుకోవడమే కాకుండా ప్రభుత్వ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవచ్చు.